రాజు గారు నువ్వు ఇంతమంది ఉన్నారు కదా, లయ గారిని అడుగుతున్నా సార్. ఒక్కటేసారి మైక్ తీసుకొని అడిగేయాలి. ఏం లేదండి, యా, అంటే లక్ష్మి గారు అడగండి. హీరోయిన్స్ అందరు కూడా సెకండ్ లక్ష్మి గారు. రాజు గారు సారీ, ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ముందే చెప్తున్నా, అవుట్ ఆఫ్ తమ్ముడిని కాకుండా వేరే క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబడదు. నో నో, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. అవుట్ ఒక్క నిమిషం, నేను అసలు సమస్య లేదు. ఫస్ట్ ఒక ఆల్రెడీ సినిమాలో ఉంది కదా, మాట తప్పినా ఏదో ఏదో రాశాడు, ఇది కూడా అంతే. తమ్ముడు కాకుండా వేరే దానికి ఆన్సర్ లేదు. ఇండస్ట్రీ పెద్దగా మీరున్నారు, అది మళ్ళీ ఆఫీస్కి రా, రేపు కెమెరా తీసుకొని ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడదాం. నా వల్ల తమ్ముడు సినిమాలకు వెళ్ళి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సప్తమి గౌడ. ఈ తమ్ముడు స్టోరీ అంటే యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు, యుఎస్ వెళ్ళిపోయారు కదా. ఈ తమ్ముడు స్టోరీ చూస్తుంటే ఏజెన్సీ నేపథ్యంలో కొద్దిగా హార్డ్గా కనిపిస్తున్నది ఈ స్టోరీ. మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలుకి? సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి, కానీ ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది. నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అయితే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సప్తమి గౌడ. నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు బేసికలీ అయ్యో నితిన్ గారిని అడగలేదండి, రాజుగారు వద్దన్నారు కదా ఇందాక. అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు, బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా. బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో నాదొక క్వశ్చన్, ఒక నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద సినిమాలు చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము, మారారా? బలగం తీసాము, మారారా? మారారు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి నెక్స్ట్ రాజుగారు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసినవి ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ అది జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు చూడు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా, నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు, అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ 10 మిలియన్స్ 50 బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా? మీకు వాళ్ళు కొనే అంత డబ్బులు పెట్టి కొంటారు కదా వాళ్ళు. అస్సలు కొట్టదు. ఒరిజినల్గా స్టార్ట్ అవ్వండి, ఒరిజినలే నడుస్తుంది. వాళ్ళకు తెలుసు, అది వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? తెలుసు మరి అయిపోయింది కదా. అందరికి లోపల ఉన్న అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. ఒక్క నిమిషం, సప్తం లేదు అడుగుతారంటే అడగనివ్వండి.